హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం పర్సంటేజ్లో కొన్ని క్వశ్చన్ చూస్తూ ఉంటాం కదా. అంటే ఏ 20% మోర్ దెన్ కానీ, లేదంటే లెస్ దెన్ కానీ, లేదంటే బి లెస్ దెన్ సి కానీ, లేదంటే సి మోర్ దెన్ డి కానీ, ఈ కాన్సెప్ట్లో మనం కొన్ని క్వశ్చన్ చూస్తూ ఉంటాం కదా. సో ఆ కాన్సెప్ట్లోనే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తున్నాం. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ బి అండ్ ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 70% ఆఫ్ ది ఏమంటున్నాడు మనకి ఇక్కడ 70% ఆఫ్ ది సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్కమ్. And the income of D is 25% more than that of C. If the difference between income of B and D is 23,000, then find the income of A అంటున్నాడు. సో ఇక్కడ ఏ ఇన్కమ్ అనేది 20% లెస్ దెన్ బి అంటున్నాడు కదా. సో ఈ రకంగా వెళ్ళండి. ఏబి తీసుకుంటే సో ఈ బి వాల్యూ మనం ఏమని రాసుకోవచ్చు 100. సో బి కంటే తక్కువ ఉంది కాబట్టి బిని 100 తోటి తీసుకుంటే అప్పుడు 20% తక్కువ ఉంది కాబట్టి 80% తీసుకోవాలి. మరి సి అనేది ఏమంటున్నాడంటే సి 70% ఆఫ్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. సో సమ్ ఆఫ్ ఏ అండ్ బి అంటే 2 తీసుకుంటే నీకు ఎంత వస్తుంది, ఇక్కడ 180 వస్తుంది. ఈ 180 పైన మనం ఏమో రాసుకోమంటాడంటే సి సో 70% ఉంది అన్నాడు. 70% అన్నప్పుడు 7% 00 కడేస్తే 18 ఎంత రాసుకోవచ్చు అంటే 126. మరి 126 సి అయినప్పుడు డి 25% మోర్ దెన్ సి అంటున్నాడు. అలాంటప్పుడు 25% మోర్ దెన్ అంటే మీరు ఒకటి 25% అన్నప్పుడు 25% ఫ్రాక్షన్ ఎంత రాసుకోవచ్చు అంటే 1/4 రాసుకోవచ్చు. మరి 1/4 అంటే మోర్ దెన్ అంటే ఏం రాసుకుంటాం, ఇక్కడ 5/4 తీసుకోండి. 4 తీసుకోండి. 4 3 12 రాసుకుంటాం. 4 1 4. అలాగే మళ్ళీ ఇక్కడ ఎంత 2 ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు 4 5 5 25 రాస్తున్నా. 5 1 5 + 2 7 రాస్తున్నా. అలాగే 5 3 15 అంటే 157.5 అనేది డి వచ్చింది. అండ్ బీడీల డిఫరెన్స్ అన్నాడు కదా. 100కి 157.5కి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ ఓన్లీ 57.5 అనేది డిఫరెన్స్ అవుతుంది. సో 57.5 అనేది డిఫరెన్స్ అయినప్పుడు మరి దాని వాల్యూ ఎంత అంటే 23,000 అన్నట్టు. సో ఇక్కడ చూడండి, సో డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ డి ఈజ్ 23,000 అన్నాడు. అందుకోసం దాన్ని మనం డిఫరెన్స్ తీసుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఇన్కమ్ ఎంత, సో 80% అని రాసుకుంటున్నాం. క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాయింట్కి ఇక్కడ ఒక 0 యాడ్ చేసేస్తున్నాం. మరి 5 తీసుకుంటే 5 ఎంతలు తీసుకోవచ్చు అంటే 5 11 55 రాస్తున్నా. అలాగే 5 ఎంతలు తీసుకోవచ్చు అంటే 5 తీసుకుంటున్నాం. 5 ఎంత అంటే 16 తీసుకుంటున్నాం. క్లారిటీ వచ్చింది కదా. 115 ఎంతలు తీసుకోవచ్చు అంటే 2 అంటే 2000 తోటి మల్టిప్లై అవుతుంది. మరి ఇక్కడ 16 2 వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 16 × 2000 వాల్యూ 32,000 అనేది మన ఆన్సర్ అవ్వాలి. అది ఎవరి ఇన్కమ్ అవుతుంది అని అంటే ఏ ఇన్కమ్ అవుతుంది. సో అలా ఆప్షన్ బి అనేది రైట్గా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.